హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్కి అయితే వెళ్తున్నాను. ఎన్ఆర్సీ గురించి మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇది చిన్నారుల ఆరోగ్యానికి ఎంతో అవసరమైన కార్యక్రమం. అంగన్వాడీలో చిన్నపిల్లల బరువుని చెక్ చేసి వారిని ఎన్ఆర్సీ సెంటర్కి అయితే తీసుకువెళ్లడం అయితే జరుగుతుంది. హాస్పిటల్లో వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తారు. చిన్న వయసులోనే బరువు తక్కువగా ఉండడం వల్ల పోషక ఆహార లోపం ఉన్నట్లుగా గుర్తిస్తారు. అలాంటి పిల్లలను తక్షణమే గుర్తించి స్పెషల్ కేర్ ఇవ్వటమే ఈ ఎన్ఆర్సీ. ఇది 0 to 5 అంటే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల చిన్నారుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక పోషక ఆహార కేంద్రం. మన పిల్లల నవ్వులు నిలకడగా ఉండాలి అంటే మనం అందరం కాస్త అర్థం చేసుకుని ఆరోగ్య కార్యాలయాల గురించి మరింత చైతన్యం పెంచుకోవాలి అన్నదే నా మనవి. ఎన్ఆర్సీ అంటే న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్. మరి ఇది ఎవరు నిర్వహిస్తున్నారు? ఈ కేంద్రాలు ప్రధానంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య శాఖ నిర్వహిస్తుంది. మన భారతదేశంలో చిన్నారులు సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అనే సమస్యతో బాధపడుతున్నారు. అంటే శామ్ అనే సమస్యను పరిశీలించేందుకే ఏర్పాటు చేయబడ్డది ఈ ఎన్ఆర్సీ. ఇక్కడ మేమందరం కలిసి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. వెహికల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. పిల్లలందరినీ పరీక్షల కోసం తీసుకురావడానికి ఫ్రీగా వెహికల్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ డాక్టర్లు పిల్లల బరువు, ఎత్తు, శరీర స్థితిని పరీక్షిస్తున్నారు. వీరి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళ ఆహార అలవాట్లు, అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్క చిన్నారిని కూడా ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా వారి బరువు, ఎత్తుని కొలవడం ద్వారా వారి వయసుకు తగ్గ శారీరక ఎదుగుదల ఉందా లేదా అన్నది తెలుస్తుంది. ఎవరైనా తక్కువ బరువు ఉన్నా లేదా పోషకాలలో లోపం ఉన్నా వారికి ఎన్ఆర్సీలో ప్రత్యేకమైన డైట్ ప్లాన్ ఇచ్చి పౌష్టిక ఆహారాన్ని అందించేలా ప్రోత్సహిస్తున్నారు. డైట్ ప్లాన్ చార్ట్ మరియు ఎన్ఆర్సీకి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. బరువు తక్కువగా ఉన్న పిల్లలలో సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అంటే శామ్ అనే స్థితి ఉన్నా ఉండవచ్చు. అలాంటప్పుడు వారికి ప్రత్యేకమైన మిల్క్ మిశ్రమాలు F75, F100, ఐరన్, ప్రోటీన్, మల్టీవిటమిన్ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాలాంటి తల్లులకు కూడా అవగాహన కల్పిస్తారు. పిల్లలకు ఏది తినిపించాలి, ఎప్పుడు తినిపించాలి అన్న విషయం గురించి. ఎన్ఆర్సీలో ఒక చిన్నారిని మాత్రమే కాకుండా తల్లికి కూడా అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే పోషక ఆహారం అనేది కేవలం ఒక టిఫిన్ కాదు, అది ఒక జ్ఞానం. బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఎన్ఆర్సీలో కొన్ని రోజులు గడిపిన తర్వాత చిన్నారుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ ముఖం మీద ఒక ఆరోగ్యమైన వెలుగు కనిపిస్తుంది. ఇలాంటి ఎన్ఆర్సీ క్యాంపులు మన పిల్లల భవిష్యత్తుకి బలమైన పునాది. ఈ మార్పు మనం ప్రతి ఊర్లో చూడాలంటే మనం ముందుకు రావాలి. ఒక చిన్న జ్ఞానం పంచడం ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది. నేను ఇక్కడికి రావడం ద్వారా చాలా విషయాలైతే తెలుసుకున్నాను. అవి మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ వీడియో గనక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి. ఇలాంటి మంచి కంటెంట్స్ మన ఛానల్లో ముందు రాబోతున్నాయి. మన తల్లులందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ అయ్యే వీడియోసే చేస్తాను. సో కొంచెం సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ఆర్సీ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇదే డైట్ ప్లాన్ ఎలా ఫాలో అవ్వాలి అన్నది కూడా మనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ డాక్టర్స్ అయితే. అండ్ మనకి కొంత అమౌంట్ కూడా ఇస్తారు. పిల్లలకు మనము ఇదే డైట్ మనం ఫాలో చేయడానికి అది ఉపయోగపడుతుందన్నమాట. ఇక్కడికి రావడం ద్వారా మంచి విషయాలు అయితే తెలుసుకున్నాను. మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ అంగన్వాడీ టీచర్స్కి మరియు డాక్టర్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మీ అందరూ మాకు ఎలా పోషకాలు పిల్లలకి అందించాలి, ఏ టైంలో ఏది ఇవ్వాలి అన్న జాగ్రత్తలు చాలా బాగా చెప్పారు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్. సో నేను కూడా నా పిల్లలకి ఈ డైట్ ప్లాన్లో ఉన్న విధంగా రెసిపీస్ చేసి ఇవ్వాలి అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. చార్ట్ అన్నది లాస్ట్లో నేను యాడ్ చేస్తాను. లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మన పిల్లల కంటే మనకు ఏది ముఖ్యం కాదు కదా. సో ఇప్పటి నుంచి మనము ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటిస్తాము. అండ్ ఇక్కడ సార్ అయితే డైట్ ప్లాన్ గురించి చాలా బాగా అయితే చెప్పారన్నమాట. సో మాకు తెలియని విషయాలు అన్నీ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్.
కేవలం డైట్ ప్లాన్ గురించే కాదు, పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం హ్యాండ్ వాష్ ఎలా చేయించాలి, నీట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి, పిల్లలకు చర్మ సమస్యలు వస్తే ఎలా గుర్తించాలి, ఇవన్నీ కూడా సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మా అందరికీ కూడా. ఇలాంటి ఆరోగ్య కేంద్రాలు పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో అవసరం. మన చిన్నారుల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉందాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక మంచి వీడియోతో అయితే, మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.